विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చెంత కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరాప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీ పదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 4వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని కొంత తెలుసుకొని మనం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. యత్తావకీం వివిదిషాం వినివేద్య భూయః శుశ్రూషురేవ వరదేన గజేంద్రదాసః ఉక్తస్త్వదీయ మహిమానమితీదమేవ పర్యాప్తమత్ర భవతో హ్యతిమానుషత్వే. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 31వ శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తున్నారు స్వామి. ఏమిటి అంటే, ఒకానొక సందర్భంలో భగవద్ రామానుజులకు ఒక అనుమానం కలిగింది. దాన్ని తీర్చుకోవడానికి కాంచీపురంలో వేంచేసి ఉన్నటువంటి తిరుక్కచ్చినంబి అనేటువంటి వారికి తమ అనుమానాన్ని తాము వ్యక్తం చేశారు. ఈ తిరుక్కచ్చినంబి యొక్క వైభవం ఏమిటి అంటే, ప్రతిరోజు వరదరాజస్వామికి ఆలవట్ట కైంకర్యం చేస్తూ ప్రత్యక్షంగా అంటే అర్చారూపంలో ఉన్నటువంటి ఆ వరదరాజస్వామితో కూడా సంభాషించేంతటి శక్తి కలిగినటువంటి వారు ఈ తిరుక్కచ్చినంబి. అందువల్ల తమకుండేటువంటి కొన్ని అనుమానాలు తాము తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుక్కచ్చినంబి గారిని, నాకున్న అనుమానాలు ఇవండి, ప్రత్యక్షంగా మీరు స్వామివారితో మాట్లాడతారు కాబట్టి ఈ అనుమానాలు నాకు తీర్చండి అని వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈ తిరుక్కచ్చినంబి గారు అదే విషయాన్ని చెప్తున్నారు. గజేంద్రదాస వరదేన శుశ్రూషురేవ. ఆ తిరుక్కచ్చినంబి గారు ఒకానొక సందర్భంలో ఏకాంత సేవలో ఆ వరదరాజస్వామికి ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఈ విధంగా భగవద్ రామానుజులకు ఒకానొక అనుమానం కలిగిందట, దానిని మీరు తీర్చవలసింది అని అంటే, దానికి వరదరాజస్వామి నవ్వి, ఆయనకి అనుమానం కలగడం ఏమిటి, నేను తీర్చడం ఏమిటి, కేవలం ఇది ఒక నిమిత్త మాత్రంగా ఆయన మిమ్మల్ని ప్రశ్నించడమే. ఈ వైభవం అనేటువంటిది భగవద్ రామానుజుల వైభవం సాక్షాత్తు ఆయన ఆదిశేషాంశ సంభూతులు అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా వరదరాజస్వామి తిరుక్కచ్చినంబి గారికి చెప్పారు. మరి అలాంటి ఆ భగవద్ రామానుజుల వైభవాన్ని మనం ఏమి వర్ణించగలము అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి అలాంటి ఆ భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి 2 ఆచార్యులు మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఉన్నాను.
प्रणतोऽस्मि नित्यम् लीलादुङ्गस्तनिगरिदये सुखमुत्तोऽद्य कृष्णम् पाराज्यं स्वं श्रुतिशिरसिद्धमध्यापयन्ति सोऽविष्टायां समेजनं यावदाकृतस्य भुङ्गे घोरायैनमैकमिदं भूय एवास्तु भूयः अन्नवयं पुरुवै ஆண்டாள் வழங்கற்கே பன்னெடுப்பாவை பல்வரியம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாரைச் சொல்லு சூடிக் கொடுக்க சுடர் கொடியே கல்பாலை பாடி அருள வல்ல வல்லனையாய் நாடே கடவற்கென்ன நாம் மழை கண்ணா ஒன்று பூரத்தில் ஜகத்துரிக்கான் வாழியே பெரியாய் வாழியே பெரியாழ்வார் பெற்றெடுக்க பெண் பிள்ளை வாழியே பெருமோர் மாமுனிக்கு பின்னாய் வாழியே ஒரு நாற்பத்து மூன்றுரைத்தான் வாழியே உயரங்கற்கே உகந்தளித்தான் வாழியே பரிவாரம் திருவள்ளி வளராடி வாழியே கோதை மலர்பலங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని మనం అనుభవిద్దాం. ఆழிమழை కన్నా
ஒன்று நீ கைகரவேல் ஒன்று நீ கைகரவே ஆழியுள் புக்கு ஆழியுள் புக்கு முகொந்து கொடார்த்தேரி வந்து கொடார்த்தேரி ஊழு முதல்வன் ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து உருவம் போல் மெய் கருத்து பாழியந்தோளுடை பாழியந்தோளுடை பற்பனாவன் கையில் பற்பனாவன் கையில் ஆழுபோல் மின்னி ஆழியோல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து வலம்புரி போல் நின்னதிர்ந்து தாழாதே தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் சார்ந்த உடைத்த தரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் வாழ உலகினில் பெய்கிறாய் நாங்களும் மார்கழி நீராட நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய் மகிழ்ந்தேலோ எம்பாவாய். తిరుప్పావై ప్రబంధం అనుకరణ వ్రతమైనటువంటి ఈ ప్రబంధం ధ్వని ప్రబంధం ధ్వని కావ్యం అని అంటారు. ధ్వని ప్రబంధం అంటే ఎన్నో విషయాలు లోపల నిగూఢంగా దాగి ఉంటాయి. దాన్ని పెద్దలైనటువంటి వారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రహస్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. బయటికి కనిపించేటువంటి అర్థమే కాకుండా లోపల స్వారస్యమైనటువంటి అర్థాలు కూడా కొన్ని దాగి ఉంటాయి. కొంతమంది దాని స్వాపదేశార్థము అని విశేషార్థాలు అని కూడా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మొదటి పాశురం నుంచి ఇప్పటి పాశురం వరకు ఉన్నటువంటి నిగూఢమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. மார்கழி திங்கள் అని మొదటి పాశురం, రెండవ పాశురం వైయత్తు వాళ్వీర్హాళ్, మూడవ పాశురం ఓంగి ఉలహళంద, ఇవాల్టి పాశురం ఆవిమழை కన్న, రేపటి పాశురం మాయని. వీటిని ఉపోద్ఘాత పాశురాలు లేకపోతే అవతారికా పాశురాలు అని కూడా అంటారు. ఈ పాశురాల్లో ఉండేటువంటి స్వారస్యాన్ని పెద్దలు చెప్పేటప్పుడు ఈ పాశురాలలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాల ప్రస్తావన చేశారు అని చెబుతారు. పరమాత్మకు ఒక 5 రకాల అవతారాలు ఉంటాయని, అది వైకుంఠంలో ఉండేటువంటి స్వామికి నారాయణుడు లేకపోతే పరవాసుదేవుడు అని, తర్వాత ఉండేటువంటి అవతారం పాలకడలి, దాన్ని మనం శ్వేతద్వీపము అని కూడా అంటారు, అది భూలోకంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి అవతారాన్ని వ్యూహావతారము అని. ఆ పరమాత్మ ఈ భూలోకంలో ఎప్పుడైనా భక్తులకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏదో ఒక మానవ శరీరాన్నో మృగ శరీరాన్నో ధరించి వచ్చేటువంటి అవతారాన్ని విభవ అవతారము అని, తర్వాత అందరిలో ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి దానిని అంతర్యామి అవతారము అని, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ లేకపోతే వెంకటేశ్వర స్వామిగానో వరాహస్వామిగానో నరసింహస్వామిగానో విగ్రహ రూపంలో చూసేటువంటి అవతారాన్ని అర్చావతారము అని మనం అంటాం. ఈ 5 అవతారాల ప్రస్తావన కూడా మొదటి పాశురం నుంచి 5 పాశురాలలో చేశారు అని చెప్పి మనకు పెద్దలు చూపిస్తారు. ఏ విధంగా అంటే మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరైతరువాన్ అని చెప్పడం వల్ల పరమపదంలో ఉండేటువంటి పరవాసుదేవుడి ప్రస్తావన చేయడం జరిగింది కాబట్టి అది పర అవతార ప్రస్తావన అయిపోయింది. రెండవ పాశురం వైయత్తు వాళ్వీర్హాళ్ అనేటువంటి ఆ పాశురంలో పార్కడలుల్ పయ్యత్తుయిన్ర పరమనడిపాడి అని చెప్పడం వల్ల పాలసముద్రంలో వేంచేసి ఉండేటువంటి అవతారము వ్యూహ అవతారము. అంటే ఈ శ్వేతద్వీపం అని మనం చెప్పుకున్నాం కదా, దేవతలందరూ కూడా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఆశ్రయించడానికి అనువుగా ఉండేటువంటి ఒక ప్రదేశము ఈ పాలకడలి అనేటువంటిది. అక్కడ ఉండేటువంటి అవతారాన్ని వ్యూహ అవతారము అని మనం అంటాం. ఆ ప్రస్తావన అక్కడ చేయడం జరిగింది రెండవ పాశురంలో. మూడవ పాశురంలో ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్బాడి అనేటువంటి పాశురంలో విభవ అవతారమైనటువంటి వామనావతార ప్రస్తావన చేయడం వల్ల అక్కడ విభవ అవతార ప్రస్తావన జరిగింది. ఇవాల్టి ఈ పాశురంలో ఆయుమழை కన్నా అని చెప్పడం వల్ల వర్షాధిదేవత అయినటువంటి వరుణుల్లో కూడా అంతర్యామిగా ఉండేటువంటి నారాయణుణ్ణి కీర్తించారు అని స్వారస్యంగా పెద్దలు దీనికి అర్థాన్ని చెప్తారు. రేపటి పాశురంలో మధురై అనే ప్రస్తావన వస్తుంది కాబట్టి అర్చాస్వరూపాన్ని కూడా వర్ణించారు అని పెద్దలు చెప్తారు. ఇంకొక స్వారస్యమైనటువంటి అర్థం కూడా పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే వైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారాలు తీసుకున్నటువంటి వారికి 3 రహస్యాలు ఆచార్యులు బోధిస్తాడు. ఒకటి తిరుమంత్రము,
రెండవది ద్వయము, మూడవది చరమశ్లోకము అని. ఈ మూడిటి యొక్క ప్రస్తావన కూడాను మొదటి 3 పాశురాలలో అమ్మ చేసింది అని అంటారు. ఏ విధంగా చేసింది అని అంటే, మొదటి పాశురంలో నారాయణనే అని చెప్పడం వల్ల ఆ నారాయణ అష్టాక్షరీ మంత్ర ప్రస్తావన చేయడం జరిగింది. రెండవ పాశురంలో పార్కడలుల్ పయ్యత్తుయిన్ర పరమనడి పాడి, రెండవ మంత్రాన్ని ద్వయమంత్రము లేకపోతే ద్వయ రహస్యము అని అంటారు. ఈ రహస్యాన్ని వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాట. ఆ వైకుంఠం పాలసముద్రమే కదా, కాబట్టి ఆ ప్రస్తావనే పార్కడలుల్ పయ్యత్తుయిన్ర పరమనడి పాడి, లక్ష్మీదేవి సంబంధంతో ఉండేటువంటి ఆ నారాయణు యొక్క చరణ ద్వంద్వాలు పాడి అని చెప్పడం వల్ల, ఆ పార్కడలుల్ అని చెప్పడం వల్ల లక్ష్మీ సంబంధం కూడా అక్కడ చెప్పడం జరిగింది. పాలసముద్రానికి లక్ష్మీదేవికి ఉండేటువంటి సంబంధం చెప్పాల్సిన అవసరంలా, ఆ క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటేనే ఉద్భవించింది కదా. అనమాచారుడు అంటాడు కదా, పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోను మించు వాసన. అంటే పాలజల నిధిలోని పసనైన మీగడ ఏమంటే, ఎప్పుడు కూడా మనం పెరుగు బాగా తలిస్తే, మీగడ తలిస్తే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. అదేవిధంగా పాలు బాగా కాస్తే ఏమొస్తుంది? మీగడ వస్తుంది కదా. ఒకవేళ ఈ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఆ పాల సముద్రంలో ఉండేటువంటి మీగడ ఈమె, లేకపోతే ఆ కమలాల్లో, బంగారు కమలాల్లో ఉండేటువంటి గొప్ప సువాసన ఈమె అని కీర్తిస్తాడు అనమాచార్యుడు. అదేవిధంగా ఇక్కడ పార్కడలుల్ పయ్యత్తుయిన్ర పరమనడిపాడి అంటే ద్వయమంత్రాన్ని అక్కడ అనుసంధానం చేసుకోవడం జరిగింది. మూడవ ఓంగి ఉలహళంత ఉత్తమన్ పేర్బాడి అని చెప్పేటువంటి సందర్భంలో మనకు నిన్నే మనం చెప్పుకున్నాం, వామనావతారానికి కృష్ణావతారానికి చాలా దగ్గర సారూప్యత ఉన్నది అని. అదేవిధంగా ఓంగి ఉలహళంత ఒక్కసారిగా పెరిగి ఈ లోకాలు కొలిచిన అని చెప్పడం వల్ల, వామనావతారంలో ఆయన బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునేటప్పుడు ఒక్కసారి ఎదిగాడు, అదే సందర్భంలో ఒదిగి వామనమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా కృష్ణుడు కూడా ఆ అవతార చేష్టితాలు మనం గమనించినప్పుడు గోపికల దగ్గర చాలా ఒదిగి ఉన్నాడు, పాండవుల దగ్గర ఒదిగి ఉన్నాడు. కానీ అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి తన విశ్వరూపాన్ని చూపించాడు కదా. కాబట్టి ఉలహళంద ఉత్తవన్ వేర్బాడి అని చెప్పడం వల్ల ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినది ఏమిటి అంటే చరమశ్లోకము. అక్కడ దాన్ని కూడా అనుసంధానం చేయడం జరిగింది అని పెద్దల యొక్క నిర్వాహము. ఇక ఇవాల్టి ఈ పాశురంలో అంతర్యామి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు అమ్మ. ఏ విధంగా తెలియజేస్తున్నారో మనం ఈ పాశురం ద్వారా తెలుసుకుందాం. సహజంగా భగవద్భక్తులు ఎలా ఉంటారు అంటే చాతక పక్షిలా ఉంటారట. ఎవ్వరి దగ్గరికి వెళ్ళి యాచన చెయ్యనే చేయరు. ఇస్తే పరమాత్మే ఇవ్వాలి, లేకపోతే ఎవరిచ్చినా మేము తీసుకోము అని. దీనినే తదేక నిష్ఠ అని అంటారు. తదేక నిష్ఠ అంటే ఆయనే ఇవ్వాలి, నేనే తీసుకోవాలి. అంటే భర్త ఇస్తేనే భార్య తీసుకుంటుంది తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే యాచించదో అలా ఉంటారు. చాతక పక్షి ఏం చేస్తుంది? దానికి దాహం వేస్తూ ఉంటే ఇంద్రుణ్ణి చూసి బాధపడుతూ ఉంటుంది. అయ్యో ఇంద్ర నాకు దాహం వేస్తోంది అని ఇంద్రుని చూసి బాధపడుతూ ఉంటుంది. కానీ దరువులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అక్కడంతా వెళ్ళి నీళ్లు తాగవచ్చు కదా, తాగనే తాగదు. కేవలం ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని మాత్రమే తాను తీసుకుంటుంది చాతక పక్షి. అదేవిధంగా భగవద్భక్తులు ఉంటారు. మరి ఇంద్రుడు కూడా వర్షాన్ని కేవలం చాతక పక్షి కోసం ఒక్క బొట్టు మాత్రమే కురిపిస్తాడా అంటే కురిపించడు కదా. వర్షం సమృద్ధిగానే కురిపిస్తాడు, దాంట్లో ఏదో ఒక చుక్క చాతక పక్షి తీసుకుంటుంది. అదేవిధంగా ఈ లోకంలో మనలాంటి వాళ్ళంతా సుభిక్షంగా ఉన్నాము అని అంటే అలాంటి భగవద్భక్తులు మన మధ్య ఉండడం వల్ల వారి కోసం మనల్ని కాపాడుతూ ఉంటాడు పరమాత్మ. ఇక్కడ వీళ్ళు కూడా ఆ పరమాత్మని తప్ప ఎవరిని యాచించేటువంటి స్వభావం ఉండనటువంటి వాళ్ళు కాబట్టి నిన్నటి పాశురంలో ఆ స్వామిని గనక మనం ప్రార్థిస్తే ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని అన్నారు కదా. అన్న వెంటనే పరమాత్మ వరుణదేవుణ్ణి పంపించాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. వరుణదేవుడు వచ్చాడు, అమ్మా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఈ పాశురంలో ఎట్లా వర్షం కురవాలో చెబుతూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మనం గమనించాలి. వరుణదేవుడికి వర్షం ఎలా కురవాలో వీళ్ళు చెప్పాలా అంటే
నిన్నటి పాశురంలో లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పారు కదా, కానీ పరమాత్మ చేస్తాడా? సహజంగా తల్లి మనస్సు ఎలా ఉంటుందో చెప్తా వినండి. పిల్లవాడు ఉంటాడు, ఏదో వంట ఒక పదార్థం తయారు చేస్తుంది. బయటికి వెళ్ళాల్సిన సందర్భంలో ఏమండి ఈ పాలు కాచాను, వాడికి ఆ సమయానికి ఇచ్చేసేయండి అని భర్తతో చెబుతుంది. కొంచెం బయటికి వెళ్ళగానే అత్తగారు కనిపిస్తారు. అత్తయ్య గారు నేను చెప్పాను మా ఆయనతో, వాడు ఆడుకుంటూ లోపలికి వస్తాడు, పాలిమ్మని చెప్పాను, ఆయన ఏదో పని మర్చిపోతారేమో, ఒకసారి మీరు కూడా గుర్తు చేయండి అని అత్తయ్యతో చెప్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మావయ్య గారు కనిపిస్తారు. మావయ్య గారు నేను అత్తయ్య గారితో చెప్పాను, ఆయనతో కూడా చెప్పాను, ఒకసారి మీరు కూడా గుర్తు చేయండి అని. తల్లి మనస్సు ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు పిల్లలు ఎప్పుడు సుఖంగా ఉండాలి అని ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటుందో, పరమాత్మ నువ్వు వర్షం కురిపించవయ్యా నీదే బాధ్యత అని ఒకవేళ పరమాత్మ మీద విడిచిపెడితే, ఆయన ఆగ్రహానుగ్రహ సమర్థుడు, దయాపరిపూర్ణుడు అయితే అవచ్చుగాక, వీడు పుణ్యం చేశాడు, వీడు పాపం చేశాడు, కాబట్టి ఇక్కడ వర్షం కురిపించాలి, ఇక్కడ వర్షం కురిపించకూడదు అని అనుకుంటాడేమో. అలా అనుకోవడానికి ఆస్కారం ఉండకూడదు. ఈ వర్షాది దేవత ఎలాగూ వచ్చాడు కాబట్టి వీడికి ఏ విధంగా వర్షం కురవాలో మనం వివరంగా తెలియచేద్దాం అని చెప్పి ఈ పాశురంలో చాలా విశేషంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ వర్షాది దేవత ఎందుకు వచ్చాడు, వీళ్ళని ఎందుకు ఆశ్రయించడానికి వచ్చాడు అని మనం గమనిస్తే, ఎప్పుడూ కూడా ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ యజమాని దగ్గర వీడు సరిగ్గా పనిచేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లల్ని కనుక జాగ్రత్తగా చూస్తూ ఉంటే యజమానికి ఆనందంగా ఉంటుంది. ఏదో కంప్లైంట్ చేద్దామన్నా వీడు సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు అని అంటే పక్కన ఉండేటువంటి భార్య, వదిలేయండి మన పిల్లవాడిని వాడు ఆడిస్తూ ఉన్నాడు, మన పిల్లవాడికి ఏం కావాలంటే ఇది కొనిపెడుతూ ఉన్నాడు, వాడే కనుక వాడే చూసుకుంటున్నాడు కదా, వదిలేయండి ఈసారికి అని భార్య చెబుతుంది. ఈయన ఏం మాట్లాడలేడు. అదేవిధంగా భగవద్భక్తులైన వారు ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో తన వంతు గనక సహాయం తాను చేస్తే అప్పుడు ఏదైనా తన దగ్గర ఉన్న దోషాలు కూడా పరమాత్మ చూడడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ వరుణదేవుడు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఏ విధంగా వాన కురవాలో వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ పాశురంలో. ఆళ్ మழைకు అన్నా, ఆళ్ అంటే గంభీరమైనటువంటి, మழைకు వర్షానికి, అన్నా అంటే వర్షాది దేవత అని ఒక అర్థం, లేకపోతే కన్నా అని కూడా, ఆయుమழைకి కన్నా అని కూడా తీసుకోవచ్చు, అంటే నిర్వాహకుడా అని ఒక అర్థం అనమాట. అలాంటి ఆ వర్షాన్ని కురిపించడానికి నిర్వాహకమైనటువంటి వాడా, నిజంగా నీ ఉద్యోగం ఎంత గొప్పదో తెలుసా? లోకల్లో ప్రతి వాళ్ళ ఉద్యోగము గొప్పదే, ఎవరి ఉద్యోగం తక్కువ చెప్పండి? ఊడ్చేవాడు తన పని సక్రమంగా చేయాలి, తోమేవాడు తన పని సక్రమంగా చేయాలి, లేకపోతే అమ్మేవాడు తన పని సక్రమంగా చేయాలి. ఏ పని తక్కువ కాదండి. ఇది తక్కువ ఇది ఎక్కువ అని మనం అనుకుంటే అనుకోవచ్చు, అది మనలో ఉండేటువంటి లోపమే తప్ప ఏ పని అయినా సక్రమంగా జరగకపోతే ఆ పని మనం చేసుకోవాల్సిందే. పారిశుద్ధ్య కార్మికుడు గనక రాకపోతే మనం డ్రైనేజీకి క్లీన్ చేసుకోవాల్సిందే తప్ప వాడిని మనం నీచంగా చూస్తే ఏం ప్రయోజనం? కుదరదు కదా. ఎవరైనా ఒరే నువ్వు ఊడ్చేవాడివిరా అని అంటే ధైర్యంగా చెప్పొచ్చు, నా ఇబ్బంది లేదయ్యా నేను ఊడ్చేవాడినే. ఒకప్పుడు వాయుదేవుడు కూడా రావణాసురుడి ఆస్థానంలో ఊడ్చేవాడే. అంటే రావణాసురుడు ఒక్కొక్క దేవతని అలా ఉపయోగించుకున్నాడు. అక్కడ వీధులన్నీ శుభ్రంగా ఉండాలి, వీధి శుభ్రంగా లేకపోతే ఊడ్చేవాడికి తప్పు కాదండి. లంకానగరంలో వాయుదేవుడికి తప్పట. దుమ్మేదన్నా ఉంటే ఆ మార్గంలో కనీసం ఎక్కడా కూడా కంటకాలు లేకుండా ఊడ్చాల్సిన బాధ్యత వాయుదేవుడిది. వంట చేయాల్సినటువంటి బాధ్యత వంట చేసేటువంటి వాడిది కాదు, అగ్నిదేవుడిది. సరిగ్గా అది కాగాలి, సరిగ్గా ఉడకాలి, ఇవన్నీ కూడా అగ్నిదేవుడు చూసుకోవాలి. ఆ సమయంలో మనం అయితే స్టవ్ని ఇట్లా సిమ్ము ఎక్కువ హై చేస్తాం, అది చేయాల్సిన అవసరం వాడికి లేనే లేదు. అది అట్లానే హైలో పెట్టి వాడు గనక అన్నం పెట్టి మాడిపోతే ఆ దెబ్బలు, వీపు మీద దెబ్బలంతా కూడా అగ్నిదేవుడికి పడతాయి. అంటే ఒకప్పుడు వంటవాడు అగ్నిదేవుడు, ఊడ్చేవాడు వాయుదేవుడు, ఇదంతా వాడు చేసిన పనే. ఎవరికండి తక్కువ? ప్రతి వాడిది ఒక పనే. ఇవాటి భాషల్లో చెప్తాను, నిజంగా నీ అదృష్టం అయ్యా. ఒక్కొక్కరికి పరమాత్మ ఒక్కొక్క కైంకర్యాన్ని ఇస్తాడు, ఒక్కొక్క సేవని ఇస్తాడు. ఆ సేవ సక్రమంగా చేస్తే చాలు. నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చి ఏమడుగుతున్నావు? అమ్మా నీకేదైనా నేను సేవ చేస్తాను. భగవద్భక్తులు ఎలా ఉంటారో చూడండి. ఎవరైనా దేవత వచ్చి నీకు నేను వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అంటే నాకు కారు కావాలి, నాకు బంగళా కావాలి అని అడుగుతారు కొంతమంది. కానీ భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, నువ్వు చేయాల్సింది ఏమీ లేదయ్యా, నువ్వు చేసే పని సక్రమంగా చేయి. సక్రమంగా చేస్తే చాలు, పరమాత్మ దగ్గర నీకు మార్కులు పడతాయి. మా కోసం నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని ఈ పాశురంలో చెప్తున్నారు. మాకు నువ్వు చేయాల్సింది ఏమీ లేదయ్యా, నువ్వు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే చాలు. ఏమిటి?
నీకు అదృష్టం నిజంగాని నీ అదృష్టం అంటే వానదేవుడు అయిపోయావు. లోకల్లో జీవుడు ఉత్పన్నం అవ్వాలి అంటే నీరు కావాలి. నీటికి జీవనం, భువనం, వనం అని అంటారు. జీవనం అని నీటికి పేరు. మనకు ఉండేటువంటి ఈ భూగోళంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది తప్ప భూమి ఉండదండి. ఎక్కువ శాతం పరమాత్మ అన్నీ ఆలోచించుకొని ఒక గ్రాఫ్ గీసుకుంటాడు. ఎక్కువ శాతం నీరు, తక్కువ శాతం భూమి ఉండేట్టుగా ఏర్పాటు చేశారు. ఎందువల్ల ఇక్కడ జీవించేటువంటి జీవరాశులకి ఎక్కువ నీరు ఆధారం కాబట్టి నీరు ఎక్కువగా ఉండాలి అని ముందే. అంతెందుకు గర్భస్థ శిశువుకు కూడా లోపల ఎక్కువ నీరు ఉండాలి, లేకపోతే అదో పెద్ద సమస్య. అంటే ఉత్పన్నమైన దగ్గర నుంచి మరణించేంత వరకు నీరు ఉండాలయ్యా. అలాంటి వర్షాధిదేవతవి నీవు. అలాంటి వర్షాధిదేవ నీ అదృష్టం నిజంగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాడు పరమాత్మ. యమధర్మరాజుకేమో వచ్చిన వాటికి శిక్షలు వేయడం, అగ్నిదేవుడికేమో మండించడం, నీకు వర్షం. లోకల్లో వర్షాన్ని చూస్తే ఎవరికి మాత్రం ఆనందం కలగదండి. అలా విత్తనాలు నాటిన తర్వాత ప్రతి రైతు కూడా వెళ్ళి ఆకాశం వైపు చూసుకుని ఎప్పుడెప్పుడు వాన కురుస్తుందా అని చూస్తూ ఉంటాడు కదా. ఒక్కసారి ఉరిమిందనుకోండి, వాన వస్తోంది, ఇక మన పంటలు పండుతాయి, మనం ఆనందంగా ఉంటాం అని అనుకుంటాడా లేదా? దానికి కారణభూతుడు అని వాడివి నీవయ్యా. నిజంగా నీ అదృష్టం ఎంతో గొప్పది. అలాంటి ఆయుమழை కన్నా ఆ వర్షాది దేవత నువ్వు వర్షం కురవాలయ్యా అని అనేటప్పటిగా సరే అమ్మా నేను వెళ్ళొస్తా, కురిసేస్తా అన్నాడు. ఓరు పిచ్చివాడా, నువ్వు వర్షం కురవడానికి నీ దగ్గర ఏముందని? ఇప్పుడు ఎంత ఉంది నీ సంచిలో? ఎంత ఉంది? మహా అయితే కొంత ఉంది. నువ్వు అక్కడ వర్షించేసి వెళ్ళిపోతావు. అలా కాదు, మాకు కావలసింది. ఎవరైనా కొన్ని కోట్లు ఉన్నవాడు మన దగ్గరకు వచ్చాడండి, మీకు దానం చేస్తామని వచ్చాడనుకోండి, అప్పటికప్పుడు వచ్చి నేను దానం చేస్తానండి అని అంటే వాడి దగ్గర ఎంత ఉండేది? మహా అయితే 10 లక్షలు ఉంటే ఒక 5 లక్షలు డబ్బులు పెట్టుకుని వస్తాడు. అదే నాకు ఇప్పుడు అవసరం లేదండి, నేనే వస్తాను మీ దగ్గరికి వచ్చి నేను మా సంస్థలో జరిగేటువంటి విశేషాలన్నీ కూడా చెప్పి నేను తీసుకుంటానండి అన్నాం అనుకోండి, వాడు ఉండేటువంటి ప్రదేశానికి మనం వెళితే వాడి దగ్గర చెక్ బుక్ ఉంటుంది, ఎంతన్నా ఉంటుంది. చెక్ బుక్ ఉంటుంది కాబట్టి రాసి పెట్టేయచ్చు. చెక్ బుక్ పెట్టుకుని తిరగదు కదా ఎవడు కూడా. కాబట్టి అక్కడికి వెళ్ళి చెబితే ఎంత కావాలో అంతా తీసుకోవాలి. ఈ వర్షాది దేవత కూడా అను వర్షించనగా నేను వర్షించేస్తా అని వెళ్ళి వర్షిస్తే ప్రయోజనం ఉండదు. నేను చెప్పినట్టుగా నువ్వు వర్షించాలి. ఎలా వర్షించాలో చెబుతాను విను అని చెప్పి ఒండ్రుని కైగరవే, ఏమాత్రం వెనకాడకూడదు. నువ్వు నీ వర్షంలో ఇది తక్కువ అనేటువంటి ఉద్దేశమే ఉండకూడదు. నీవు ఏమాత్రం వెనకాడకుండా వర్షించాలి. ఎలా వర్షించాలో మేము చెబుతూ ఉండ్రు. నీ కైగరవేల్ ఆయుళ్ భుక్కు, సముద్ర మధ్యంలోకి వెళ్ళి బాగా మునగాలి. మునిగి భుక్కు ముహొందు కొడు, బాగా మునిగి నువ్వు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీళ్లు తీసేసుకో. ఎలా తీసుకోవాలో తెలుసా? పూర్వం ఒకానొక సందర్భంలో దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం వచ్చింది. వస్తే దేవతలతో పోరి ఈ రాక్షసులు ఏం చేశారంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు, కనిపించకుండా వెళ్ళి సముద్రంలో దాక్కుంటూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఇలా సముద్రంలో దాక్కుంటూ ఉంటే యుద్ధం చేయడానికి వీళ్ళకి కష్టంగా ఉంది. సముద్రంలో ఎక్కడ వీళ్ళు వెతుకుతారు? ఏం చేయాలో అర్థం కాల అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. అగస్త్య మహర్షి అన్నా, ఓసి ఇదెంత పనయ్యా, నేను కనిపెడతానులే అన్నాడు. ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అచ్యుతాయ నమః అని చెప్పి ఒకసారి ఆచమనం చేశాడు. అనంతాయ నమఃకి నీళ్లే లేవు అక్కడ. వెంటనే రాక్షసులు కనిపించారు, వీళ్ళని మట్టు పెట్టేశారు. ఆ విధంగా నువ్వేం చేయాలో తెలిస్తే సముద్ర మధ్యంలోకి వెళ్ళి మట్టి తప్ప నీళ్లు మిగలకూడదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఈ వ్రతం యొక్క ఫలితం ఎలా ఉండాలి అంటే, మనం చేస్తే ఈ దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి కాదు, ప్రపంచం మొత్తం కూడా బాగుండాలి. ఈ భూమండలం మొత్తం బాగుండాలి అంటే సముద్రంలో నీళ్లు ఉండకూడదు కదా. అన్ని చోట్ల వర్షించాలంటే అంత నీళ్లు నువ్వు తాగాలి. కాబట్టి ముహొందు కొడు, బాగా మునగాలి. ఆర్త్ ఏరి, ఆర్త్ ఒక్కసారి నువ్వు ఆ నీళ్లు తీసుకునేటువంటి సందర్భంలో ఎలా ఉంటుందో తెలుసా? ఒక శబ్దం శబ్దిస్తూ ఉంటుంది. గర్జన వేరు, అంటే మేఘ గర్జన వేరు. ఆ నీళ్లు తీసుకునేటప్పుడు గుడగుడ అనే ఒక శబ్దం వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏదో ఒక వీడియో కూడా పెట్టారు. ఒక మేఘం ఆ చెరువులో నుంచి నీళ్లు తీసుకుంటూ ఉంటే సుడిగా ఇట్లా వెళ్ళిపోతుంది ఆ నీళ్లు. అది ఈ మధ్య అది ఎంత అది నిజమైన వీడియోనా లేకపోతే నాకు తెలియదు, కానీ చాలా చమత్కారంగా ఉండింది. ఆ ఒక రకమైన శబ్దం వస్తుంది. అలాంటి శబ్దాన్ని చేస్తూ నువ్వు ఆకాశంలోకి వెళ్ళాలి. ఈ శబ్దం నువ్వు ఎందుకు చేయాలి అంటే, ఎవరైతే విత్తనాలు లాంటి పాపం సిద్ధంగా ఉంటారు చూసావా రైతులంతా కూడా, ఇక వర్షం వస్తుంది అని వాళ్ళు ఆనందించేట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒకానొక సందర్భంలో
సుందరకాండలో ప్రస్తావన వస్తుంది. హనుమంతుల వారు లంకానగరానికి వెళ్ళారు, బయలుదేరి లంకానగరానికి వెళ్ళి సీతాదేవిని చూశారు. ఇక్కడ ఇటువైపు గట్టులో అంగదుడు, జాంబవంతులు మొదలైనటువంటి వానర ప్రముఖులంతా కూడా ఉపవాస దీక్ష చేసి హనుమంతుడు వచ్చి సీతాదేవిని చూశాము అంటే మనం ఆనందంగా ఉండగలం, లేకపోతే మనం ప్రాణత్యాగం చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉంటే ఈ హనుమంతుల వారేమో అక్కడ లంకానగరంలో సీతాదేవిని చూశారు. చూసినటువంటి దాన్ని ఆయన అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా యువతలి గట్టుకు వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్పేంత వరకు కూడా ఉండకూడదు, వెంటనే తెలిసిపోవాలి కదా. అప్పుడు ఒక్కసారిగా ఆ పర్వత లంఘనం చేసి ఒక్కసారి బయలుదేరుతూ ఉంటే ఆ ఊరు వేగం ఎలా ఉన్నది అంటే చెబుతారు కదా, ఆ శబ్దమే వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించింది. అదిగో హనుమంతుల వారు వస్తున్నారు. తేదీన మనసర్వే శుశ్రువు కాననేశ్వర వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం అని అంటారు. ఆ హనుమంతుడు బయలుదేరుతూ ఉంటే మేఘం ఒక్కసారి గర్జన చేస్తే ఎలా ఉన్నదో హనుమంతుడు యొక్క ఊరు వేగం అంటే ఆ తొడలు ఆ గాలిలో రాపిడి చేసుకుంటూ బయలుదేరుతూ ఉంటే ఒక పెద్ద ఏదో ఒక కారు కానీ ఒక బుల్లెట్ వెళ్తూ ఉంటే ఒక దిక్కుమాల సౌండ్ వస్తుంది చూసారా, అలా కాదు, ఆనందం కలిగించేట్టుగా ఉండాలి, శబ్ద కాలుష్యం ఉండకూడదు. ఆ ఊరు వేగం ఎలా ఉన్నది అంటే హనుమంతుడు బయలుదేరుతూ ఉన్నాడు, కార్యాన్ని నిర్వర్తించాడు, సీతాదేవిని చూశాడు అనేట్టుగా ఆ సంకేతం ఉన్నది. అలా నువ్వు ఆర్త్ శబ్దం చేస్తూ ఏరి ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? డాబా మీదకో, 2 అంతస్తులో 3 అంతస్తులో కాదు, ఆకాశం ఎంత చివర ఉన్నదో అంతవరకు ఎక్కాలి. ఇప్పుడు గొడుగును అనుకోండి, ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ వరకే పడదు, కొంచెం పైకెత్తాం అనుకోండి అంతవరకు పడదు, ఇంకా పైకెత్తితే ఇంకా పైకి, అంటే ఆ వర్షం ఇలా పడుతూ ఉంటే ఎక్కువ ప్రదేశం అంతా ఎక్కువ ఎత్తుకు వెళితే ఎక్కువ చోట వర్షిస్తుంది మేఘం. కాబట్టి నువ్వు ఏరి ఎంతవరకు నీకు హద్దు ఉన్నదో అంతవరకు కూడా ఏరి ஊழு முதல்வன் உருவம் போல் மெய்கருத்து. ஊழు முதல்వన్ ఉరువం పోల్. ఊழు అంటే ఈ కాలానికి అతీతుడుగా, అంటే సృష్టి జరగక ముందు ఒకానొక స్వరూపంలో పరమాత్మ ఉన్నాడు కదా, ఆ విధంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క ఉరువం పోల్ మెయ్కరుతు, ఆ శరీర ఛాయలాగా నువ్వు నల్లగా ఉండాలి. సహజంగానే పరమాత్మ ఛాయ నీలమేఘశ్యాముడు అని వర్ణిస్తాము కదా, మరి ప్రత్యేకంగా సృష్టికి మొదటిలో ఉండేటువంటి పరమాత్మ అని చెప్పాల్సింది ఎందుకు అని అంటే, సృష్టికి మొదటిలో పరమాత్మ ఇంకా నల్లబడతాట. అంటే సృష్టి చెయ్యాలి, ప్రజాపతి రకామయత ప్రజాసృజేయేతి అన్నట్టుగా నేను సృష్టి చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆ కరుణతో ఎక్కువగా నల్లబడి ఈ సృష్టిని తాను చేస్తాడు. కాబట్టి అలా ఉండాలి. అంటే నీ వల్ల కాదు వాస్తవానికి అయితే, అంటే అంత నలుపు నువ్వు అవగలవా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కేవలం అనుకరించు. ఇది కేవలం పోలికకు మాత్రమే చెబుతూ ఉన్నాము, ఆ మాత్రం నల్లగా నువ్వు ఉండాలి అని. ఎందువల్ల ఇలా చెబుతున్నారు? వాస్తవానికి ఆయనకు ఉండేటువంటి వర్ణం, ఆ స్వామికి ఉండేటువంటి వర్ణం వీళ్ళకి ఈ వరుణదేవుడికి వస్తుందా అని అంటే రానే రాదు. ఆయన వర్ణం కానీ, ఆయన మనస్సు కానీ, ఆయన కరుణ కానీ దానికి సాటి ఎవరొస్తారండి? కంబరామాయణంలో కంబుడు వర్ణిస్తాడు ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు అందరూ కూడా అడవులకు బయలుదేరి వెళ్ళారు. అరణ్యవాసం చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఋషుల ఆతిథ్యాన్ని తాము స్వీకరించి గంగానదిలో స్నానం చేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరి వెళుతూ ఉంటే ఆ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు కంబుడు. ఏ రకంగా వర్ణిస్తాడంటే, வெய்யோன் ஒளி தன்மேனியில் விரிசோதியின் மறைய பொய்யோ எனும் இடையாளுடன் இளையானொடும் போனான் மையோ மரதகமோ மறிகடலோ மழை மகிழோ ஐயோ இவன் వడివెంబదోర్ అయ్యాన్ అழகுடையான் వర్ణిస్తున్నారు. అక్కడ రామచంద్రమూర్తి అడవులలో బయలుదేరి వెళుతూ ఉంటే సూర్యకిరణాలన్నీ కూడా ఆయన మేని ఛాయలోనే లీనమైపోతూ ఉన్నట్టుగా ఉన్నదట. అలా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. సీతాదేవితో లక్ష్మణుడితో బయలుదేరి వెళుతూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క మేని ఛాయని వర్ణించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఈ కవి. నల్లగా ఉన్నాడు కాబట్టి మయ్యో, కాటుక అని చెప్దాం అనుకున్నట్ట.
కానీ కాటుక నల్లగా ఉంటుంది, కానీ కాటుకలో ఏదైనా ఒక మెరుపు ఉంటుందా? ఉండదు కదా. నల్లగా ఉంటుంది కానీ మెరుపు ఉంటుందా అండి? కానీ రామచంద్రమూర్తిలో మెరుపు ఉంది, కాబట్టి కాటుక అని వర్ణించలేకపోతూ ఉన్నాడు. సరి మరకతమణిలా ఉన్నాడు అని వర్ణిద్దాం అనుకున్నాడు. మరకతమణిలా ఉన్నాడు అని వర్ణిద్దాం అంటే మరకతమణి చల్లగా ఉండదు, కానీ రామచంద్రమూర్తి చల్లగా ఉంటాడు, కాబట్టి ఆమణిలా కూడా వర్ణించలేకపోతున్నాడు. పోని మరికడలో సముద్రుడిలా ఉన్నాడు అని చల్లగా ఉంటుంది కదా సముద్రం అని వర్ణిద్దాం అనుకున్నాడు. అలా అనుకుంటే సముద్రం ఉప్పగా ఉంటుంది, రామచంద్రమూర్తి ఉప్పగా ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి అలా కూడా కుదరడల్లా. పోని మழை మహిలో నీలమేఘశ్యాముడు, మనం ఇప్పుడు చెప్తున్నాం నీలమేఘశ్యాముడులా ఉన్నాడు అని వర్ణిద్దాం అనుకున్నట్ట, కానీ వానంతా కురిసిన తర్వాత మేఘం ఏ వర్ణంలో ఉంటుంది? తెల్లగా ఉంటుంది, కాబట్టి అలా కూడా వర్ణించలేకపోతున్నానే అని బాధపడి అయ్యో ఈవన్ వడి వెన్బ, అయ్యో ఏమి చేయలేకపోతున్నాను, ఎలా వర్ణించాలి అని చెప్పి అయ్యా నయహుడయా, అసలు ఆ అందాన్ని ఏమని వర్ణించాలి అని చెప్పి ఒక్కసారిగా బాధపడ్డట ఆ కంబ కవి. దానికి చమత్కారంగా ఒకళ్ళు అంటారు కదా, ఒక ఇతివృత్తాన్ని ఉపన్యాసంలోనే విన్నాను నేను. ఒక పిల్లవాడు ఒక పణ్యారం తీసుకుందాం అనుకున్నాడు. తల్లి ఒక మధురమైనటువంటి పదార్థం చేసింది, అటక మీద పెట్టింది, ఒక ఉట్టి మీద పెట్టింది. దాన్ని అందుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఆ పిల్లవాడు. ఒక స్టూల్ వేసుకున్నాడు, అందల. దాని మీద ఇంకో స్టూల్ వేసుకున్నాడు, అందల. దానిపైన ఇంకో స్టూల్ వేసుకున్నాడు, అందల. దానిపైన ఇంకో స్టూల్ వేసుకున్నాడు, అందల. ఎలా అయినా పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాడు కదా, అలా పడిపోయాడు. అప్పుడు అయ్యో అని పడిపోయాడు కదా. ఆ విధంగా కంబకవి రామచంద్రమూర్తి సౌందర్యం అనేటువంటి సౌందర్యాన్ని పట్టుకోవడానికి మయ్యో కాటుక అని ఒక స్టూల్ వేసుకున్నాడు, అందల. తర్వాత మరకతమణి ఇంకో స్టూల్ వేసుకున్నాడు, అందల. దానిపైన మరికడలో సముద్రం అనే స్టూల్ వేసుకున్నాడు, అయినా అందల. చివరికి మేఘం అనే స్టూల్ వేసుకున్నాడు, అది కూడా అందక అందుకుందామనే ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పడిపోయేటప్పటికీ అయ్యో ఏమి చేయలేకపోతూ ఉన్నానే అని అందుకోలేక కింద పడిపోయాడు కవి అని చమత్కారంగా చెప్తారు. మరి అలాంటి ఆ సౌందర్యం నీకు రాకపోవచ్చు కానీ అనుకరించవచ్చు కదా. ఊళ్ళు ముదల్వన్ ఉరువం పోల్ మెయ్కరుతు, అలా నీలమేఘుడిలాగా నువ్వు నీ శరీర ఛాయని అంత నలుపు చేసుకొని మెయ్కరుతు పాళ్ళంతోలుడై పర్పనాభన్ కయ్యిల్. పాడి చాలా విశాలమైనటువంటి సుందరమైనటువంటి తోలుడై. పరమాత్మకు పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉంటాయండి. పరాక్రమం ఉన్నటువంటి వాడి దగ్గర సున్నితత్వం ఉండదు, సున్నితత్వం ఉన్నటువంటి వాడి దగ్గర పరాక్రమం ఉండదు. కానీ పాడి విశాలమైనటువంటి అందమైనటువంటి, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఆయన పరమాత్మ. మన దగ్గర ఒకే అంశం ఉంటుంది కాబట్టి మనం మానవ మాతృలు. పాళ్ళం తోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆయుభోల్ మిన్ని, ఆయన చేతిలో ఉండేటువంటి సుదర్శనంలాగా మెరుపులు మెరవాలి నువ్వు. ఇక్కడ చమత్కారంగా పర్పనాభన్ అని చెప్పడానికి ఏమిటి చమత్కారము అంటే, పరమాత్మ సృష్టి చేద్దాం అని అనుకుని మొట్టమొదట ఎవరిని సృష్టించాట? బ్రహ్మని సృష్టించాట. ఈ బ్రహ్మని సృష్టించినప్పుడు పక్కన ఉండేటువంటి సుదర్శనం సృష్టి ఇంకా ప్రారంభమవుతోంది అనేటువంటి ఆనందంతో ఒక్కసారి మెరిసిందట. అదిగో మా యజమానికి ఒక సంతానం కలిగింది అని చెప్పి ఒక్కసారి ఆనందాన్ని వ్యక్తం చేసింది కదా. ఆ విధంగా నువ్వు కూడా ఏం చేయాలి? పాళ్ళంతోరుడే పర్పనాభన్ కయ్యిల్ ఆయుబోల్ మిన్ని, ఆ సుదర్శనంలాగా మెరుపు మెరవాలి. ఆయుబోన్ మిన్ని వలంపురి పోల్ అదిరింది. వలంపురి పోల్ ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖంలాగా నిన్రదిందు, ఒక్కసారి మేఘగర్జన చేయాలి. ఇప్పుడు మేఘగర్జన చేయాలి. ఆ గర్జన ఎలా ఉండాలి అంటే, మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి పాంచజన్యం ఎలాంటిదో అలాంటి గర్జన చెయ్యాలయ్యా. ఆయన ఎలాంటి గర్జన చేస్తాడో చాలా చమత్కారమైనటువంటి వాడు. ఆయన శంఖాన్ని ఊజితే కొంతమందికి ఏమో గుండెలు బద్దలవుతాయి, కొంతమందికి ఏమో ఆనందం కలుగుతుంది. అది ఎట్లా కుదురుతుందండి అంటే, భగవద్గీతలో ప్రారంభంలోనే చెప్తాడు కదా, సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యభేదయత్ అని అంటాడు. కృష్ణ పరమాత్మ శంఖధ్వని చేస్తే ధార్తరాష్ట్రాణం హృదయాన్ని, ఇప్పుడు ఒక పెద్ద బాంబు వేశారండి, బాంబు వేస్తే అందరూ ఉలిక్కి పడతామా లేదా? అనుకోకుండా ఒక్కసారి విస్ఫోటనం జరిగితే ఇక్కడున్న 100 మంది భయపడతారు.
అలాంటప్పుడు ఏం చెప్పాలి? సఘోషో ధార్తరాష్ట్రానం అని చెప్పకూడదు. మొత్తం లేకపోతే భారత్ అక్కడ యుద్ధంలో ఉన్న వాళ్ళందరి హృదయాలు కూడా బద్దలైందని చెప్పాలి. అలా చెప్పట్లా ఈయన చెప్పేది. సఘోషో ధార్తరాష్ట్రాన్ని హృదయాన్యేవ వ్యదారయత్. కేవలం ధృతరాష్ట్ర కుమారులైనటువంటి కౌరవుల మనస్సులకు మాత్రమే భయం ఆవరించింది, కానీ మిగతా పాండవ పుత్రాదులందరికీ కానీ పాండవ సేనకి కానీ ఆనందంగా ఉంది. అదిగో ఇక మా కృష్ణ పరమాత్మ వచ్చాడు, జయం మనదే అనేటువంటి ఆనందం కలిగి ఉన్నట్ట వాళ్ళు. అంటే ఒకే సందర్భంలో ఆనందాన్ని, అదే సందర్భంలో దుఃఖాన్ని కలిగించేటువంటి శక్తి ఆ పాంచజన్యానికి ఉంది. మరి ఆనందం కూడా కలిగించింది. ఒకానొక సందర్భంలో రుక్మిణీదేవి అగ్నిద్యోతుని పంపించినప్పుడు ఈ కృష్ణ పరమాత్మ రాజ్యానికి వస్తూ శంఖనాదనం చేస్తే ఒక్కసారి పోయేటువంటి ప్రాణాలు నిలబెట్టుకునేట్టుగా రుక్మిణీదేవి ఆనందాన్ని వ్యక్తం చేసింది అని భాగవతంలో వర్ణిస్తారు కదా. కాబట్టి అలాంటి శంఖధ్వనిని నువ్వు చెయ్యాలి. ఆర్తేరి ஊழு முதல் மருவம்போல் மெய்கருத்து பாழந்தோருடை பற்பனாபன వలంబురి బోల్ నిన్ అదిరిందు. అలా గర్జన చేసి శార్ంగం ఉదయిత్త శరమళ పోల్. సరే, ఎలా కురవాలో తెలుసా నువ్వు? శార్ంగం ఉదయిత్త శరమళ పోల్. ఆయన చేతిలో ఉండేటువంటి విల్లులాగా, దానికి శార్ంగము అని పేరు కదా. ఆ విల్లు ఎట్లా అయితే ఎక్కువ పెడితే దాని పని చేసుకుపోతుందో అలా ఉండాలి. వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు కదా, రామచంద్రమూర్తి సహజంగా ఆ శార్ంగానికి పని చెప్పనంత వరకు అదేం మాట్లాడదు. ఎందుకంటే ఒక యజమాని నువ్వు చెయ్యి అనేంత వరకు కూడా ఏ బంటు కూడా పనిచేయడు. అదేవిధంగా స్వామి చేతిలో ఉండేటువంటి ఏ ఆయుధమైనా సరే దాన్ని ఒక్కసారి ఉద్యాపనం ఒక్కసారి అట్లా అంటేనే పనిచేస్తుంది, కానీ అంతవరకు అది మాట్లాడదు. 14,000 మంది రాక్షసులు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే రామచంద్రమూర్తి చేతిలో ఉండేటువంటి శార్ంగం అనుకుందట, నాకు మంచి పని దొరికింది ఇవాళ, కానీ ఈయన యుద్ధం చేస్తాడో లేదో అని ఎదురు చూస్తూ ఉంటే ఒక్కసారి ఆ వింటినారిని సంధించాడో లేదో రామచంద్రమూర్తి పని లేకుండా ఎప్పుడు బాణం వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియడల్లా. బాణం వేసేటువంటిది తీసేటువంటిది తెలియడం లేదు. రాక్షసుల తలలు దిగుతున్నాయి, చేతులు దిగుతున్నాయి, హాహాకారాలు వినిపిస్తున్నాయి. అట్లా యుద్ధం చేసేట రామచంద్రమూర్తి. అంటే దానికి శరవర్షం వవర్షహ అని అంటాడు. హాకారానికి అయ్యో ఎంత ఆశ్చర్యం, ఎలా యుద్ధం చేస్తున్నాడో అర్థం కావడం లేదే అని వాల్మీకి మహర్షి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అని వ్యాఖ్యానకారులు చెప్తారు. అదేవిధంగా శార్ంగం ఉదయిత్త శరమళ పోల్ అలా వర్షించాలి. సరే అమ్మా అలాగే వర్ణిస్తా అని బయలుదేరి నువ్వు వర్షించావా, తుఫాన్ వచ్చి కొట్టుకుపోతారు అందరు కూడా. అలా కాదు వర్షించాలి. వాళ్ళ అందరూ జీవించే విధంగా. ఇప్పుడు మేము చేసేటువంటి వ్రతం ఏమిటి? అందరూ ఆనందంగా ఉండడం కోసం కదా ఈ వ్రతం చేసేది. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి అంటే వాழ ఉలహినిల్ బెయిదిడాయ్. ఈ లోకమంతా కూడా ఉలహినిల్ అన్నారు. ఈ ప్రపంచమంతా కూడా వర్షించాలి. అది ఇంకోటి ఏమిటి? వర్షించావంటే నువ్వు అయిపోయింది అనుకోకు. నాంగళం మారుహై నీరాడ. మేము వస్తాం. ఇప్పుడు ఒక పని చెప్పామనుకోండి, ఎవరైనా అధికారి ఒక పని చెబుతారు, అంతా అయిపోయిన తర్వాత ఆ పని సక్రమంగా జరిగిందా లేదా అని ఇన్స్పెక్షన్కి వస్తారా లేదా? అదేవిధంగా మేము కాదు, నాంగళం మారుహై నీరాడ మహింద్. మీ యజమానుడైనటువంటి కృష్ణ పరమాత్మ నాడు చూసావా, ఆయనతో పాటు మేము కూడా వస్తామయ్యా, నువ్వు ఎట్లా వర్షించావో చూడ్డానికి. ఆ సమయంలో దరువులు, చెరువులు, సముద్రాలు, నదులు అన్నీ పుష్కలంగా నిండి ప్రశాంతంగా సుభిక్షంగా ఉండాలి. లేకపోతే నీ పని అంతే అని చెప్పి ఈ పాశురంలో వాడ ఉలహినిల్ పేదిడాయ్ నాంగళం మారహై నీరాడ మహిందేలో రెంబావా అని చెప్పి వర్ష అధిదేవతకి వర్షమే ఎలా కురవాలో నేర్పినటువంటిది మన గోదాదేవి. మనం ఈ వ్రతం వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటి అంటే లోకం సుభిక్షంగా ఉండాలి అనేటువంటిది 5 పాశురాల ద్వారా. నేను వేదాంతిని కాబట్టి నా బతుకు నేను బ్రతుకుతాను అని అనుకోకూడదు ఎవడు కూడా. ఎంత వేదాంతి అయినా సరే సమాజంలో ఉన్నప్పుడు సమాజం తనకిచ్చినటువంటి మర్యాదలు, గౌరవాలు తాను తీసుకుంటూ ఉన్నప్పుడు దానికి సంబంధించి సమాజం కూడా ఎంత బాగుపడాలో అంత బాగుపడడానికి తన వంతు సహాయాన్ని తాను చేసి ఈ లోకంలో తన ఆధ్యాత్మిక ధర్మాన్ని తాను నిర్వర్తించుకోవాలే తప్ప నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఈ లోకం సంకనాకిపోయినా పర్వాలేదు అని అనుకో
అనుకోకూడదయ్యా, ఈ లోకం నీకు ఎంతో కొంత ఇచ్చింది, ఈ లోకానికి నువ్వు ఎంతో కొంత ఇవ్వాలి అనేటువంటి సందేశాన్ని గోదాదేవి ఈ పాశురం ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని తెలియజేయడం ద్వారా మనకు తెలిసింది. ఈ వర్షాది దేవత ఎట్లా వర్షించాడో తర్వాతి పాశురాలలో మనకు తెలుస్తుంది. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి చెలికిచర్ల కందాడే సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావైని ఆళ్మழைక్కన్నా అనేటువంటి ఆ పాశురానికి అతి గంభీర్య స్వభావ ఆదరించు వానదేవ అనేటువంటి ఈ స్వతంత్ర రచనను శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి జి లావణ్య గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా నాదరి రాజన మంటపం ద్వారా వీక్షించవచ్చు. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు అందరం కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య విధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమద్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అతి గాంభీర్య స్వభావాదరించు వానదేవా అతి గాంభీర్య స్వభావాదరించు వానదేవ అతుల శక్తి సంపత్తును ఇంతైన దాచకయ్య. అతి గాంభీర్య ఆదరించు వానదేవ అతుల శక్తి సంపత్తును ఇంతైన దాచకయ్య. అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవ. కృంగి జలముద్రావి జయ
శక్తి సంపత్తును ఇంతైన దాచకయ్య అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవా. అరుల గుండెల వియజేయు హరిశంకరి నాదము వలె మరువక గజ్జనుల తోడ శరధారగ వర్షింపుమా. అరుల గుండెల వియజేయు హరిశంకరి నాదము వలె మరువక గజ్జనుల తోడ శరధారగ వర్షింపుమా. అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవ అతుల శక్తి సంపత్తును ఇంతైన దాచకయ్య అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవా. లోకుల చీకుదీర స్నానము చేయని రమును నీకతో కల్పింపుమయ్య నీకి వెచ్చోహారులయ్యా. లోకుల చీకుదీర స్నానము చేయని రమును నీకతో కల్పింపుమయ్య నీకి వెచ్చోహారులయ్యా. అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవ అతుల శక్తి సంపత్తును ఇంతైన దాచకయ్య అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవ అతుల శక్తి సంపత్తును ఇంతైన దాచకయ్య అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవా. అతి గాంభీర్య స్వభావ ఆదరించు వానదేవా. ఆదరించు వానదేవా. ఆదరించు వానదేవా. ఓ